హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో పోలీసుల తీరుని వైసీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇటీవల తెనాలిలో జరిగినటువంటి ఘటనపైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులకు సంబంధించి కావాలని చెప్పేసి రోడ్డు మీద పడేసి మరీ కొట్టారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని పోలీసులు ఇలాంటి అంశాలకు పైన, ఇలాంటి ఇష్యూస్ పైన కావాలని చెప్పేసి ప్రభుత్వానికి సహకారం తీసుకొని మరీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే రేపు తెనాలికి వెళ్ళనున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబాలని పరామర్శించి దానికి సంబంధించి కూడా ఎవరైతే కావాలని చెప్పేసి చర్యలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే టీడీపీ మాత్రం, కూటమి మాత్రం పోలీసులకు సంబంధించిన తీరుని సమర్థిస్తూ వస్తుంది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎలా కూడా పోలీసుల్ని సపోర్ట్ చేసే విధంగానో లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగానో మేము చేయట్లేదంటూ కూడా హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ వస్తున్నారు. గతంలో కూడా దళితుల్ని అవమానపరిచే విధంగా, దళితుల్ని బహిష్కరించే విధంగా చాలా ఘటనలు జరుగుతూ వచ్చాయి. ఆ ఘటనలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తూ వచ్చారు, కానీ మేం కాదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. తెనాలి ఘటనకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్కారం సార్. ఈ పోలీసులకు సంబంధించిన వ్యవహారం మనం చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాం సార్, పోలీసుల తీరును కూడా గతంలో సార్. కానీ ఇప్పుడు ఈ తెనాలికి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో దీన్ని రాజకీయంగా వైసీపీ చేస్తుంది. కావాలని చెప్పేసి దళితులు అనే ఒక కార్డును వాడుకొని దాన్ని రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ముందుగా మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఒక స్లోగన్ ఉండేది అశోక్. మామూలుగా మూమెంట్లోకి వచ్చినప్పుడు, ధర్నాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏదన్నా కావాల్సినప్పుడు అది వాళ్ళకి తిప్పే విధానంలో కానీ, వాళ్ళు పోలీసులు మన మీద విరుచుకుపడినప్పుడు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, దొంగల రాజ్యం అని అదొక స్లోగను. ఇప్పుడు ఎందుకో మళ్ళీ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 84 ఇంజనీరింగ్ బ్యాచ్. మళ్ళా ఆ స్లోగన్ మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు గోడల మీద, వాల్ పోస్టుల మీద, లేదా బహిరంగ ప్రదేశాల్లో ఊరేగింపులతోటి మాట్లాడే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. పోలీసులు చట్టపరంగా వ్యవహరించాల్సినటువంటి ఒక వ్యవస్థ అది. అదే చట్టాన్ని అతిక్రమించేసి వెళ్ళిపోతే చేతిలో లాఠీకర్ర, సపరేట్ ఒక యూనిఫాము, మంచి లేస్తే బూట్ శబ్దాలు, వీటన్నిటి చూసినప్పుడు ఆ డ్రెస్సు, లాఠీకర్ర చూస్తేనే మనిషి అవతలోడికి భయం రావాలి. రెండవది, సమాజానికి వీళ్ళు తీర్చిదిద్దే క్రమంలో వీళ్ళు ఉండాలి మామూలుగా పోలీసు వ్యవస్థ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోలీసు వ్యవస్థని ఎందుకు మాట అంటుందంటే, వీళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చూసినట్లయితే ఈ సంవత్సర కాలంలో వాళ్ళ పోలీస్ బాస్నే ఇంకో డిపార్ట్మెంట్ తోటి అరెస్ట్ చేసి లోపలేసే విధానం కనపడతా ఉంది. ఏది నిజంగా అన్యాయం జరిగిందా, తప్పు జరిగిందంటే లేదు, ఓన్లీ ఎంక్వైరీ పేరుతోటి. నేను టాకింగ్ అబౌట్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి మాట్లాడుతాను. సరే, అది ఏం తేలుద్దో ఏదో పక్కన పెడదాం. మీరు ఒక మాట అన్నారు, దళితులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని వాళ్ళ వైపు నుంచి ఏదో లబ్ధి పొందాలని చేస్తున్నాడు అన్నారు. ఏం కాదు, కూటమి అదే, అంటే దళితుల్ని రెచ్చగొట్టడం కోసమో లేకపోతే ఓన్ చేసుకోవటం అని. నాదొక ప్రశ్న, యాజ్ ఏ బీయింగ్ ఏ దళిత్, దళితుల్ని కాకుండా ఇంకొకరిని టచ్ చేయమనండి వెళ్ళి. అవునా, ఛాలెంజ్ చేస్తున్నారు మీరు? ఛాలెంజ్ చేయమనండి. ఇలాంటివి చూసారా మీరు? ఆ బ్రూటల్ యాక్టివిటీ, ఆ ముగ్గురు కుర్రోళ్ళు వాళ్ళు ఉన్న షూ చెప్పులో ఓడదీసి నడి రోడ్డు మీద కొంతమందిని పెట్టుకొని పోలీసులు చేసినటువంటి వీర విహారం, లాఠీకర్ర ఇరిగిపోవటం పక్కన పెట్టండి. అందులో ఒక కుర్రోడికి వాళ్ళ నాన్నతో మాట్లాడాను నేను నిన్న. వాళ్ళ నాన్న నాతో మాట్లాడాడు. వాడికి మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితే కాలు చెయ్యి ఇరిగిపోతే దానిలో రాడ్లు వేయించున్నాం సార్. వాడు ఇక్కడ ఉండేవాడు కాదు, వాడు హైదరాబాద్లో ఏదో చేసుకున్నాడు. వాడు ఎందుకు వచ్చాడు, వచ్చిన తర్వాత ఘటన జరిగింది. ఘటన కూడా ఎందుకు జరిగిందంటే ఒక పోలీసు రౌడీ మామూలు కోసం ఈ ముగ్గురులో ఒకరి దగ్గరికి వచ్చాడట. ఓకే, రౌడీ మామూలు ఎప్పుడు ఇస్తావని. రౌడీ మామూలు పోలీసులు అంటే సిఐయో, డిఎస్పీయో, ఇంకొకడో ఎవడో ఈ రౌడీ మామూలు వసూలు చేసుకురావడం కోసం ఒకడు ఉంటాడు అక్కడ.
వాడు వచ్చేసి ఇంత లేట్ అయితే మన శాలరీస్ ఒకటి తేదీ రాకపోతే మన వాళ్ళు ఎప్పుడు ఇస్తారు శాలరీ అని ఎదురు చూస్తాం మనం. ఈ విధంగా రౌడీజం చేస్తే ప్రభుత్వం మీద ఏమవుతుందో కూడా చూసుకోవాలి. రౌడీ మామూలు కోసం రౌడీలని చెప్పి ఆ ముగ్గురిని ఇష్టం వచ్చినట్టు కొట్టిన విధానం. అంతకుముందు ఒకసారి పోలీస్ స్టేషన్లో కొట్టారు. అది ఇంకా సమాజానికి అర్థం కావలేదట. సమాజం వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో సమాజం చూసి అర్థం చేసుకొని పోలీసు అంటే భయపడాలట. అందుకోసం వీళ్ళని నడి రోడ్డు మీద కొట్టారు. ఎక్కడ ఏ యాక్ట్లో కూడా, పోలీస్ యాక్ట్లో, క్రైమ్లో కానీ థర్డ్ డిగ్రీ అనేది ఇట్ హ్యాస్ బీన్ బ్యాన్డ్ ఇట్ సెల్ఫ్. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల వాళ్ళని ఓన్ చేసుకుంటాడో లేకపోతే వాళ్ళ తరఫున మాట్లాడాడు కాబట్టి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వైపు తిప్పుకోవటం కోసం ఆయన వస్తున్నాడు అనుకుందాం. మీరు కూడా రండి. ఈరోజు ఎవడ బాధ్యత వహించాలి దీన్ని ఎలా సమర్థిస్తారు మీరు? వాడికి కాళ్ళలో రాడ్లు వేసిన వాడికి వాడి జీవితకాలంలో పనిచేయడు, ఇంకా అయిపోయింది. ఇంకా ఆ ముగ్గురు మిగతా లావోటాడు ఒకడు ఉన్నాడు జుట్టు పెంచి. అసలు వాడు ఇంకా ఆ లావుకి దానికి కొట్టిన దానికి వాడి జీవితకాలం వాడు వీళ్ళు నాకు తెలిసి పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు కూడా పనికిరారు. కాదు సార్, ఎందుకు ఇంతలా సరే దళితుల్ని టార్గెట్ చేస్తున్నారంటారు? గతంలో కూడా మీ ప్రభుత్వం మీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలామంది దళితులకు సంబంధించి ఇలాంటి ఘటనలు జరుగుతూ వచ్చాయి కదా. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తికి మాస్క్ అడిగారని చెప్పేసి అతను పిచ్చోడని ముద్ర వేసి రోడ్ల మీద తెప్పించారని చెప్పేసి మీరు ఎన్నికల్లో ఉన్నటువంటి అంటే 5 ఏళ్ల పాటు మీరు ఆ నిందలు మోపుతూనే ఉన్నారు కదా. ఒక ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఇప్పటివరకు అతని మీద చర్యలు లేవెందుకు? అలాగే దళితులందరినీ కూడా గ్రామాల్లో అటాకులు చేస్తున్నావు లేదంటే వాళ్ళ మీద దాడులు చేస్తేనో మరి అప్పుడు చర్యలు ఎందుకు? ఇప్పుడే ఎందుకు? ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది కాబట్టి ఇప్పుడు దళితులు గుర్తుకొచ్చారంటే ఏం చెప్తారు? అంటే మీరు అడిగిన ప్రశ్నకి డాక్టర్ సుధాకర్ బాబుకి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేకి జరిగినటువంటి చిన్న ఘటన. మామూలుగా మాస్క్ కావాలని డాక్టర్ అడగటంలో తప్పేం లేదు. డెఫినెట్లీ నాట్. అవతల ఓడిపోయిన ఎమ్మెల్యేకి గెలిచిన ఎమ్మెల్యేకి వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవని ఇతని మీదకి నెట్టేశారు. నేను అప్పుడు కూడా ఇట్లాంటి టీవీలో చెప్పేశాను. తర్వాత అతను వేధించే క్రమంలో పాపం అతను మెంటల్గా ఇబ్బంది పడటం, అతను క్రూరంగానే పోలీసులు ట్రీట్ చేయటం ఇవన్నీ తీవ్రంగా ఖండించాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరిది ఎన్ని అంటే ఓపెన్గా మాట్లాడలేదేమో కానీ ఎందుకు ఇవన్నీ జరిగినాయి ఈ విధంగా ఆయన కూడా మాట్లాడాడు. అయితే బహిరంగంగా వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టి లేకపోతే అది చేసి ఉండకపోవచ్చు. ఒకళ్ళు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మంచోడు అయి ఉండేవాడు. రెండో అంశం మీరు ఇంకోటి అడిగారు, ఎవరో అనంతబాబు ఎవడెవడో అడిగాడు. వాడి మీద నేనే ప్రెస్ మీట్ పెట్టాను అతని మీద ఎమ్మెల్సీగా. కొంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో జరిగిన ఘటనలో ఆయన లేరు, ఇక్కడ ఇండియాలో లేరు, బయట ఉన్నారు. అతని పార్టీ నుంచి కూడా బ్యాన్ చేయమని కూడా చాలామంది అడిగారు. కానీ లోకల్గా ఏమైందో ఏమో అది జరగలేదు. బట్ హీ హెస్ గాట్ ఎనఫ్ బ్యాడ్ నేమ్ టు ది పార్టీ. చెడ్డ పేరు మాకు దాని ద్వారా దళితుల్లో కానీ బయట కానీ మాకు వచ్చిన చెడ్డ పేరు చాలా దారుణం. దాన్ని నేను ప్రెస్ మీట్ పెట్టి వైజాగ్లో ఖండించాను. నేను ఖండించలేదని కదా, పార్టీ కూడా మమ్మల్ని ఏమి ఖండించొద్దని కూడా ఏం చెప్పలేదు. మూడో అంశం అక్కడక్కడ ఏదో ఒక చీరలో కుర్రోడు మాస్క్ లేదని ఒక సిఐ కొట్టడం, తగలరాని చోట తగలటం, అది చనిపోవడం. సో దాని మీద అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు యాంటీ వైఎస్ఆర్ దళిత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విపరీతంగా మాట్లాడారు. అయితే మీరు అదే చేయదలుచుకున్నారా? ఒకవేళ మేము చేసింది తప్పు, ఆ రోజు మాట్లాడలేకపోవటం లేకపోతే మేము రోడ్డు మీదకి రాలేకపోవటం తప్పు, ఈరోజు మీరేం చేస్తున్నారు? వీళ్ళు అదే చేస్తున్నారు కదా, అదే జరుగుతుంది. అంటే ఏంటి మీరు అంటే మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు గెలిచిన తర్వాత మీరు ఎలా ఉండాలి? మీరు చేయకూడదు కదా. ఎవరు అక్కడ జరిగిన ఆ ఘటన జరిగిన ఊరేంటి? తెనాలి. తెనాలి ఎవరున్నారు? నంబర్ 2 ఇన్ జనసేన. జనసేన పార్టీ వ్యక్తి మనోహర్ గారి మీద నేను వేరే విధంగా మాట్లాడటం, జనరల్గా అతను అలాంటి స్వభావం కలిగిన వ్యక్తి కాదు. కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ డిఎస్పీ కానీ సెలెక్టెడ్ బై హిమ్ ఓన్లీ. డెఫినెట్లీ ఉంటారుగా పొలిటికల్ లీడర్కి సంబంధించి. అంటే ఎమ్మెల్యే ఎవడు చెప్తే వాడినే కదా వేసేది. ఏం డీజీపీ వేయడు కదా పోస్ట్. ఉంటాయి కొన్ని ఉంటాయి కదా, కొన్ని కదా అన్నీ అవే. బాగా జాగ్రత్తగా వాడిని దాన్ని ఈయన దాన్ని ఎమ్మెల్యేకి అన్ని కూడబెట్టంటారు అని చెప్పి వేసుకుంటున్నారు. ఎంఆర్ఓ వాడే, ఎంపీడీ వాడే, మొత్తం వాడే చేస్తున్నారు. సో ఆయన ఎందుకు పోలేదు అసలు? ఆయన మాట్లాడలేదు. అంటే ఆయన నియోజకవర్గంలో 3rd డిగ్రీ పెడతారు.
వాళ్ళ బాస్, పార్టీ బాస్ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన పిఠాపురంలో సోషల్ బాయ్కట్ చేపిస్తాడు. ఎస్సీస్ని కాఫీ అడిగారని హోటల్లోకి వచ్చి, లేకపోతే వాళ్ళ ముందు కూర్చున్నారని ఆ గ్రామం మొత్తం వాడికి ఏమి మంచినీళ్ళు కూడా ఇవ్వటానికి లేదు. సోషల్ బాయ్కట్. వాళ్ళ బాస్ ఏమో అక్కడ, ఈయనేమో ఇక్కడ. ప్రభుత్వం మాట్లాడదు. అసలు హోమ్ మినిస్టర్ మాట్లాడాలని మేము కోరుకోవట్లేదు. పాపం ఆ అమ్మాయికి ఏముంది, ఆవిడ కూడా లేదు, సామాజిక వర్గానికి చెందిన అదే కదా. అయినా అంటే ఏ అథారిటీ లేదు కదా. కొద్దిగా గట్టిగా మాట్లాడింది అనుకోండి, ఆ హోమ్ మినిస్టర్ పోస్ట్ నాకు ఇచ్చేసేయండి నేను చేస్తానన్నాడుగా పవన్ కళ్యాణ్. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. పాపం ప్రేమతోటి మా దళితులే కదా అని ఏమన్నా మాట్లాడినా ఇమ్మీడియట్గా పోస్ట్ అడిగే వాళ్ళు ఉన్నారుగా. మొన్న ఆయన అక్కడ అడిగాడు, రేపు ఈయన అడుగుతాడేమో. సో కాబట్టి పాపం అధికారం లేనటువంటి ఆ అమ్మాయి ఏమైనా మాట్లాడాలి నేనైతే కోరుకోవట్లా. దే బికమ్ డమ్మీ నంబర్ 1. సో నేను సోషల్ యాంగిల్లో మాట్లాడితే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు విజిట్ చేస్తున్నాడు. మీరు చూడండి, ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మీరు ఈ వీడియోని గంట తర్వాత మీరు రిలీజ్ చేయగలిగితే మన ఇద్దరం మాట్లాడుకునే మాటలే ఖచ్చితంగా రేపు అక్కడ జరగబోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితుల ఇంటికి వెళ్తాడు, వాళ్ళని పరామర్శిస్తాడు, వాళ్ళకి ఏదో 10 రూపాయలు లేకపోతే సహాయం చేస్తాడు. రాష్ట్రం మొత్తం దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మనకు ముఖ్యమనే ఒక నినాదంలోకి ఆల్రెడీ వచ్చింది ఈ రాష్ట్రం. ఎందుకు చెప్తున్నానంటే అది జరిగిన రోజు, బయటకు వచ్చిన రోజు, ఆ వీడియో వైరల్ అయిన రోజు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారితో మేము ఉన్నాం. ఎంత చెల్లించిపోయాడంటే ఆ వీడియో మొత్తాన్ని తీసుకొని క్లిప్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ అండ్ ఎస్సీ కమిషన్ వీళ్ళందరికీ తనే పంపించాడు. దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అంటే ఎవడైనా మనసున్నవాడు చెల్లించాలి కదా. చెల్లించాలి. మీకు అక్కడ మహానాడు జరుగుతుంది. మహానాడులో ఇంత దారుణమైనటువంటి ఘటన దళితుల మీద జరిగితే మహానాడులో ఒక్కడు కూడా మాట్లాడ్డా, ఖండించడా? సరే చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన వర్గము వీళ్ళు ఖండించలేకపోవచ్చేమో. దానిలో ఉన్న దళితులకి ఏమైంది? దళిత నేతలు ఉన్నారు. దానిలో ఉన్నటువంటి కాస్త ప్రోగ్రెసివ్ పీపుల్కి ఏమైంది? అంటే అందరు వాళ్ళు కుట్టేస్తారా? ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, మీరు సుధాకర్ బాబుకు వీళ్ళందరూ జరిగినప్పుడు మీరేం చేశారని. నేను ఆ రోజు ఒక ప్రెస్ మీట్లో చెప్పాను, మనం ఉన్నది ఫ్యూడల్ సొసైటీ. ఈ ఫ్యూడల్ సొసైటీలో ఎవడు అధికారంలో ఉన్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అంటే చాలామంది దళిత సోదరులు మా వాళ్ళు నన్ను అడిగారు, ఏంటన్నా జరుగుతూనే ఉంటే మనం ఏం చేయాలి? మనం ఎడ్యుకేట్ కావాలి, మనం అవతలని ఎదిరించే క్రమంలో ఉండాలి. మన మీద మిగతా సొసైటీ మీద ఎందుకు దాడులు జరగట్లేదు? ఇందాక నేను దేన్ని ఛాలెంజ్ చేశాను? దళితుల మీద తప్ప మిగతా వాడిని మీరు ఆ విధంగా చేయండి, రియాక్షన్ ఎలా ఉండేదో. అంటే వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళని ఆల్రెడీ డివైడ్ చేసి ఉన్నాం, వీళ్ళకి దిక్కులేరు, వీళ్ళు ఓన్లీ ఓటు బ్యాంకు, ఓటుకు ఆ రోజు సారాయికో లేకపోతే డబ్బులకో బిర్యానీకో అమ్ముడుపోతారు, కాబట్టి వీళ్ళని మనం పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు అనే దశలోకి ఈరోజు తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. అందుకే ముఖ్యమంత్రి మాట్లాడలేదు, అందుకే డిప్యూటీ సీఎం మాట్లాడలేదు. డిప్యూటీ సీఎం ప్రశ్నించడానికి వచ్చాడు కదండి. ఏం ప్రశ్నిస్తాడు ఆయన? ఇలాంటివి కదా, ఇది కళ్ళ ముందు కనపడుతుంది కదా, నీ చేశారు కదా, నీ స్నేహితుడి ఇంట్లోనే కదా జరిగింది. రేపు తెనాల్లో మీరు గెలవాలి కదా, చూసుకోండి. అక్కడ అదే తెనాల్లో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి. ఇద్దరు కీ లీడర్స్. సో ఎట్లా దీన్ని మీరు ఖండించకుండా వేరే వాళ్ళని ఖండిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి విజిట్ చేస్తే, అంటే మీకు జరిగినప్పుడు ఏమైంది అనే ఒక ప్రశ్న వేస్తారా? ఎస్ మాకు జరిగింది, మాకు జనం ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు, జరిగింది కాబట్టి 11 స్థానాలు చెప్తున్నా సార్ అనుకుందాం. అదే కదా అనుకుందాం. అంటే మీరు కూడా ఆడికే పోతారా? అదే చెప్పండి. మీరు కూడా 10వ 11కో 2కో వస్తామంటే చేయండి. ఇలాంటివన్నీ మేమేం చెప్తున్నాం, ఇలాంటివి చేయటానికి జరగటానికి వీలు లేదు. బలహీనుల్ని కాపాడటానికి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ బలహీనుల్ని శిక్షించడానికి, బలహీనుని బజార్లో పెట్టి తొక్కేయడానికి, బలహీనుని బజార్లో పెట్టి అవమానించడానికి, బలహీనుడి మీద 3rd డిగ్రీ వాడటానికి గవర్నమెంట్ పర్పస్ ఈజ్ నాట్ దట్. ఐ థింక్ ఆ 3-4 పోలీసులు, మా హర్ష్ కుమార్ చెప్పాడు, ఎస్పీని బూతులు తిట్టాడు. ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. అంటే ఎందుకు మాట్లాడడం? అంటే నేను మాట్లాడలేకపోవచ్చు ఆ లెవెల్లో. ప్రతివాడికి అది వస్తుందండి.
వాళ్ళు దేనికి పనికొస్తారు రేపు? వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ ఆ ఇద్దరు కుర్రోళ్ళ నాన్నలు ప్రెస్లో మాట్లాడారు. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదయ్యా అని చెప్తున్నారు. నువ్వేం చెప్తున్నావు? వాడు ఎవడో మనం గంజాయి తీసుకొచ్చారు, గంజాయి అని, లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తుందంట. ఎప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేశారు? వాళ్ళని కొట్టి జైలుకి పంపినటువంటి 24 తేదీ జైలుకి పంపితే 25 నాడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు. జనాలకి ఏం చెప్తావు? ఆల్రెడీ రౌడీ షీట్లు అని చెప్తావు. రౌడీ షీట్ అయితే ముందు ఓపెన్ చేయాలిగా. అంటే ఒక దళితుడు అనేసరికి ఇన్ని యాంగిల్స్ మీకు కనపడుతున్నాయి. ఈ దౌర్భాగ్యుడు ఏం చేయగలుగుతున్నాడు? దళితుడు అంటే దౌర్భాగ్యుడు కాబట్టి వాళ్ళకి అండగా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు అని విమర్శించేవాళ్ళు చేతనైతే మీరు కూడా వెళ్ళండి అక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఓట్ల కోసం వచ్చాడు అనుకుంటే మీరు కూడా తెచ్చుకొని పోయి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, లేకపోతే హ్యూమన్ రైట్స్కి, ఎస్సీ కమిషన్కి మొత్తానికి కంప్లైంట్ పెట్టున్నాడు. మీరు కూడా పెట్టండి. ఇష్యూ మీద లేకపోతే ఒక చిన్న యాక్షన్ తీసుకున్నారా? నేను అడుగుతున్న హోమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, లేకపోతే రెస్పాన్సిబుల్ మినిస్టర్ కానీ ఆ కానిస్టేబుల్ మీద, లేకపోతే ఆ ఎస్ఐల మీద, సిఐల మీద ఒక్క యాక్షన్ వచ్చిందా ఈ రోజుకి? లేదు. ఇంకా ఈవెన్ హోమ్ మినిస్టర్ గారు సమర్థించారు దానికి సంబంధించి. వాళ్ళు ఏదో డ్రగ్స్ తీసుకునే వాళ్ళని కూడా సంబంధించి, లేదంటే వాళ్ళకి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఆయన ఎలాంటి వ్యక్తో చూడండి అంటూ కూడా ఆవిడ కూడా కొన్ని మాటలు మాట్లాడారు. అంటే ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నారు అనుకుందాం సార్, డ్రగ్స్ ఎలా వచ్చినాయి? దానికి ఎవరు బాధ్యులు? మళ్ళీ ప్రభుత్వమే కదా. మీ ఫెయిల్యూర్ కదా. వాడు నువ్వు తెస్తుందే తీసుకోవడం కోసం అనుకుందాం. వీడు కొన్నాడు, ఫ్రీగా వచ్చింది తీసుకున్నాడు. బట్ అది రావటంలో విఫలమైంది మీరు కదా. ఫస్ట్ మిమ్మల్ని శిక్షించాలిగా. దాన్ని పండిస్తుంది ఎక్కడ? విశాఖపట్నం ఏరియా కదా, మన్యం ప్రాంతాల్లోనే. మీరందరూ అక్కడే ఉన్నారుగా. ఆ పంటలను ఎందుకు ధ్వంసం చేయలేకపోయారు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఒక పేదోడు గంజాయి తీసుకున్నాడండి. నువ్వు అసలు ఈ గంజాయి ఈ ప్రాంతానికి, తెనాలికి, నాదెండ్ల మనోహర్ గారు ఉన్న చోటకి, జనసేన పార్టీ ఉన్న చోటకి గంజాయి ఎలా వచ్చిందని మీరు అన్వేషించండి. రాకూడదు కదా. పవన్ కళ్యాణ్ గారు హీరో కదండి. గంజాయి తాగిన ఉన్న సినిమాల్లో ఈయన పోలీస్ స్టేషన్ వేసి కొట్టలేదా? గంజాయి పండించిన కొట్టలేదా సినిమాల్లో? ఇక్కడ ఎందుకు చేయలేదు? తీసుకున్న వాడిని వాడి మీద తప్పు పెట్టి మీరు 3rd డిగ్రీ ఉపయోగారు. 3rd డిగ్రీ హోమ్ మినిస్టర్ ఏం చెప్తారు? 3rd డిగ్రీకి పర్మిషన్ ఉందా? డెఫినెట్లీ లేదు. అది కోర్టుకి వెళ్తే అది చాలా పెద్ద. అయితే వాడు గంజాయి తాగేవాడు, వాడికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఆర్ యూ సపోర్టింగ్ దోస్ పీపుల్ ఆర్ నాట్? వాట్ ఈస్ దట్? ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ అంటే ఇప్పుడు ప్రభుత్వానికి, ఎందుకంటే తెలియకుండానే వేలాది మంది వచ్చేస్తున్నారు. క్రౌడ్ విపరీతంగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? పాపం ఇతన్ని ఓడించి మనం తప్పు చేసాము. ఆయన చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమము, పేద ప్రజలు, సమాజ అభివృద్ధి కోసం ఆయనకున్నటువంటి విజన్ కానీ, ఆలోచన విధానం కానీ సరిగా మనం అర్థం చేసుకోలేక ఎక్కడో మనం అబద్ధాలకు లొంగిపోయామని ప్రజలు భావించి సంవత్సర కాలంగా దాన్ని పక్కన పడేసి, ఈయన ఎక్కడ కనపడితే అక్కడికి వచ్చేసి మా వల్ల తప్పు జరిగిపోయింది అని చెప్పే ఒక ఆలోచనలో ప్రజలు ఆయన అంటుపడుతున్నారు. ఆయన కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? అన్యాయానికి గురైనటువంటి ఒక ఫ్యామిలీని ఓదార్చడానికి పోతున్నాడు. ఆ తల్లిదండ్రులు మా వాడికి ఈ చరిత్ర లేదని చెప్తా ఉంటే వీళ్ళు నేరస్తులని నువ్వెలా చెప్తావు? నేరస్తులైతే నేరస్తుని మార్చాల్సిన బాధ్యత పోలీసుది కదా. డెఫినెట్లీ. పోలీసు ఫర్ వాట్ అండి? పోలీస్ ఫర్ వాట్? కొట్టానికా? నీ డ్రెస్ ఇచ్చింది, నీ లాఠీ కర్ర ఇచ్చింది, నీకు పిస్టల్ ఇచ్చింది, నువ్వు పేద పిల్లల మీద, పేద కులాల మీద, దళితుల మీద నీ దాష్టికం చేయటానికా? కాదు కదా. బట్ నువ్వు రిఫార్మ్ తీసుకురావాల్సినటువంటి ఒక డ్రెస్సులో ఉన్నటువంటి వాల్యుబుల్ ఆఫీసర్ యు ఆర్. సరే, ఈ ఇష్యూ జరుగుతుండగానే రీసెంట్గా కూటమి వచ్చినటువంటి ఈ ఏడాది పాలన సార్, ఇంకా రేపు 4వ తారీఖు ఏడాది అవుతుంది కాబట్టి ఈ ఏడాదిలో దాదాపు 3 నుంచి 5 లాకప్ డెత్లు జరిగినాయి. దాంట్లో కూడా మళ్ళీ సరే దళితులు అంటారా, ఒక 2-3 అగ్రహం, మిగతా మెజారిటీ ఆఫ్ ద మళ్ళీ దళితులే ఉన్నారు. ఎందుకు అసలు లాకప్ డెత్స్ జరగాల్సినటువంటి పరిస్థితులు ఏంటి? ఎందుకు పోలీసులు ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? లేదంటే ఎమ్మెల్యేలో, మంత్రులు, లేదంటే ఎస్పీలో, ప్రెజర్స్ వల్ల జరుగుతున్నాయి? ఎందుకు ఈ విధంగా చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో, దానికి సంబంధించి ఎలాంటి శిక్షలు వేయాలో అలాంటి శిక్షలు వేయాలి, తప్పులేదు.
ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఈ సొసైటీలో ఉండాలి, ఉంటుంది కూడా. కానీ ఒక మనిషిని ఇంకో మనిషి చంపే హక్కుని ఎవరు ఇవ్వకూడదు కదా. లేదు అసలు అసలు నువ్వు పోలీసు అయినా లేకపోతే ఇంకా దానికి ఇంకేమైనా పెద్దది ఉన్నా లేకపోతే ఇంకోటైనా ఇంకో మనిషి మీరు అన్నట్టుగా చంపే హక్కు లేదు. కానీ అక్కడ దాకా వీళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు? అసలు లాకప్ డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే లాకప్ డెత్స్ ఇదే సార్, 3rd డిగ్రీ వాడతారు అక్కడ లాకప్లోకి వెళ్ళిన తర్వాత. ముందు మామూలుగా లాకప్లో పెట్టి ఇంకో ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటారు. కొంతమంది పోలీసులు ఉన్నారు మాటల ద్వారా మారుస్తారు. చాలామంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది కదా, మోటివేట్ చేస్తారు. ఎందుకు రా నువ్వు పేదోడు అనవసరంగా ఈ కేసుని నిన్ను ఎత్తినేసుకొని ఎవడో రావాల్సిన మనిషి వాడు రాకుండా వాడి తరపున నువ్వు వచ్చావు, వీడు చేసినాడు వాడి తరపున వీడు వస్తాడు. వచ్చినోడికి పోలీసులు వాళ్ళు ఏం చెప్తారంటే ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్తారు. వీళ్ళ ట్రీట్మెంటు దొరగారు చెప్పారు కాబట్టి అదిరిపోయే లెవెల్లో ఉంటుంది. దాన్ని తట్టుకోలేనివాడు ఏం చేస్తాడంటే చచ్చిపోతాడు. ఇది చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ సార్. పోలీసులు ఎందుకు చేస్తారంటే కొంతమంది ఆ విధంగా తయారైనటువంటి నరరూప రాక్షసులు ఉన్న పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు. వాడికి అది ఒక శాడిజం. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంకా మనం మేపుతూనే పోతా ఉన్నాం. వాళ్ళకి నిజంగా శిక్ష పడితే, ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ దాదాపు 1 నెల రోజులు జరిగినటువంటి ఈ ఘటనలో వారం రోజులుగా ఘటన బయటకు వచ్చి గనయ్య మీరు ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందని అడగలేదు. 1 నెల రోజులు ఎలా దాచిపెట్టారు? అది రీసెంట్, అది జరిగి కూడా చాలా రోజులు అవుతుందంట. ఆ తర్వాత ఎవరో రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. అది ఎవరో కాదు, ఈ పోలీసుల్లోనే. ఎందుకంటే ఇంకొకటి ఎవరు తీయలేదు వీడియో, వీళ్ళే తీశారు. వీళ్ళే తీస్తే వీళ్ళలో వీళ్ళ గొడవలు వచ్చినాయి. ఎవడో ఒకడు ఏదో సమయంలో పోలీసుల్లోనే గొడవలు అయ్యి ఏదో జరిగింది, ఆ తర్వాత బయటికి తీసే సిచ్యువేషన్ వచ్చింది. తీసేసారు. ఇప్పుడు అందరూ పోయే కన్నా నేను ఇన్వాల్వ్ లేను, కానీ నా పేరు కూడా వస్తూ ఉంది, వీడియో నాకు తెలుసు కాబట్టి వాడు ఏం చేశాడు చూసుకుంటా అన్నట్టుగా తీసి పంపించేసాడు. రేపు అనవసరంగా అది బయటికి పంపకపోతే మళ్ళీ కోర్టులకు వెళ్ళాలి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి, వీటన్నిటికి వెళ్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరు ఏంటి అనేది కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళందరూ విచారణకు రావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కదా. అది ఒక్కటే కాదు, సమాజంలో బ్లేమ్ అవుతాడు కదా. నెంబర్ 1, ఏమయ్యా నువ్వు ఏసీబీకి దొరికి సస్పెండ్ అయ్యావు, అదో కేసు పోలీసులు అనుకుందాం. అలా కాదు, నువ్వు అన్నట్టుగా ఏంటది పోలీస్ స్టేషన్లో చనిపోవటం, దాన్ని ఏదన్నారు లాకప్ డెత్, అదో కేసు. అసలు ఇది బహిరంగ ప్రదేశంలో ఇదేమన్నా అరబ్ కంట్రీ వ్యవహారం అండి? మనం బహిరంగంగా పెట్టి వాడు చేయి తీసేయండి, తల తీసేసేయండి, మెడ తీసేయండి అంటే ప్రజలందరూ మధ్య దీనిలో సమీక్షలో చేసాడు అనుకోండి, సమక్షంలో, అప్పుడు భయపడతారు అనుకుందాం. అక్కడున్న శిక్షలు అవి, బట్ ఇక్కడున్న శిక్షలు అవి కాదు కదా. అంటే పోలీస్ ఈస్ క్రాసింగ్ దేర్ లైన్, rollers are crossing their line. According to the rollers tune, police is dancing. పోలీసులు వాళ్ళ సరిహద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది. అలా లేరు ఇప్పుడు. ప్రభుత్వం ఏది చెప్తే అది చేయటానికి. వాళ్ళు రేపు వాళ్ళని శిక్షించేటప్పుడు వాడికి ఎవరు అడ్డొస్తారో కూడా చూడాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మినిమం 3-4 సస్పెండ్ కావాలి అక్కడ ఖచ్చితంగా. ఇద్దరు ముగ్గురు ఉన్నారు సిఐలు, అవ్వాలి. అవ్వకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానం. తర్వాత మళ్ళీ వారాన్ని తీసుకుంటారా, 10 రోజులు తీసుకుంటారా, అరే మావాడే కదా మేమే కదా చెప్పింది, ఒక 6 రోజులు బయట ఉండు అనే దశలో ఉన్న పనిష్మెంటు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి విజిట్ తర్వాత చేయాలి. కానీ ఆయన విజిట్ కంటే వారం రోజుల నుంచి అరుస్తూ ఉంటే నిన్నెందుకు వెళ్ళారు? అసలు లోకల్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్నాడు, అక్కడ కదా డబ్బులు వచ్చేది. జగన్ గారు పెట్టినటువంటి డోర్ టు డోర్ డెలివరీ తీసేసి ఆల్ డోర్స్ టు కమ్ టు ది రేషన్ డీలర్. సరే, ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఈరోజు ఒక వృద్ధురాలు ఆ రేషన్ కోసం వెళ్ళి చనిపోయినటువంటి ఒక స్థితిని కూడా మనం చూస్తూ ఇంకా ఎక్కువ అవుతారు సార్, ఇంకా ఎక్కువ అవుతారు. ఎందుకంటే మన ఇంటికి గవర్నమెంట్ సర్వీస్ ఈజ్ అట్ యువర్ డోర్ స్టెప్. నీ ఇంటికే వచ్చేసి నీకేం కావాలి, ఏ పేపర్ కావాలని నీకు అన్నీ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు నీకు ఇచ్చిపోతున్నారు, ఇంక్లూడింగ్ రేషన్తో సహా, పెన్షన్తో సహా, ఇంకేమైనా ఉంటే అవి కూడా. ఇప్పుడు దాన్ని తీసేశారు మీరు. వాళ్ళు ఏం పాపం చేశారండి? ఈరోజు నేను రేషన్ ఇచ్చే రేషన్ బండ్లు దాదాపు వాళ్ళు ఒక 30,000 మందో ఏమో ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలని బీకేశారా? ఆ రేషన్ ట్రాలీలన్నీ తీసేశారా? ఏమన్నారు? రేషన్ని ప్రతిరోజు అమ్ముకునే రేషన్ షాప్ వాడికి నువ్వు బియ్యన్నీ వాడింటికి తోలేవు.
గ్రామం మొత్తాన్ని వాడి ఇంటికి పొమ్మన్నారు. వాడు 4 రోజులు చూస్తాడు, 4 రోజుల తర్వాత రానోడికి ఆల్రెడీ వీడు అమ్మేసుకొని ఉంటాడు. వాడు వచ్చేసరికి అయిపోయింది కదా అంటాడు. అయిపోయింది ఇంకా. అంటే నువ్వు జనాలకి తిరిగే వ్యవహారం, పోయే వ్యవహారం, దానిలో ముసలోళ్ళు పోయే క్యూలో నిలబడి. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లోంచి కదలకుండా వాళ్ళ దగ్గరికే మనిషి వచ్చి ఇచ్చిపోతున్న నేపథ్యానికి ఇప్పుడు నడవలేని వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ముసలోళ్ళు మొత్తం పోయి ఆడ నిలబడి మళ్ళీ ఆయన ఒక 50 మందికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇప్పుడు నాకు ఓపిక లేదు రేపు రండి అన్నాడు అనుకో, మళ్ళీ రేపు పోవాలా. 3 రోజులు 4 రోజులు ఇస్తూ ఉంటారు. అసలు ఒక మంచి సిస్టమ్ తీసేసి నీకు ఎవడి మీద పగ? చనిపోయింది, ఇప్పుడు ఆవిడ చావుకి ఊడు బాధ్యత వహించాలి మళ్ళీ తిరిగి చుట్టుకునేది ప్రభుత్వానికే కదా కదా. ఇప్పుడు నువ్వు ఒక మంచి వ్యవస్థ నడుస్తూ ఉంటే ఆ వ్యవస్థను తీసేసి నేను నాకు నచ్చిన వ్యవస్థను పెడతానంటే నీకు నచ్చిన వ్యవస్థ ద్వారా ఇబ్బంది పడే కదా ఈ వ్యవస్థ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి దాన్ని తీసేయాలి, ఇంతే. పగ, కక్ష, ఈర్ష్య ఎవరి మీద? రేషన్ తీసుకునే వాళ్ళ మీద, రేషన్ నడిపే వాళ్ళ మీద, సిస్టమ్ను మార్చిన వాళ్ళ మీద. ప్రభుత్వాలకి కక్షలుంటే ప్రభుత్వం నడిపేవాడికి సమాజం మీద కక్ష ఉంటే సమాజం ఏం కావాలి? సొసైటీ మీద ఎందుకు సార్ కక్ష? సొసైటీ ఓట్లు వేస్తేనే కదా ప్రభుత్వాలనే ఫామ్ అయ్యి. అంటే అది ఎలక్షన్ గెలిచినా ఓడిపోయినా ఎవరైనా సరే ప్రజలు ఓట్లు వేస్తేనే కదా. దానికి మళ్ళీ ప్రజల మీద రివెంజ్ తీర్చుకోవడం అనేది కరెక్ట్ కదా. అది ఏ పార్టీ అయినా రాజకీయంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చినా, ఇంకొకరు తెచ్చినా ఒక మంచి పథకాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 108 అని తీసుకొచ్చారు, దాన్ని అన్ని ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తున్నాయి కదా. అలాంటి ఒక మంచి అంశాలని కంటిన్యూ చేయడంలో తప్పే ఉంటుంది. ఈ దేశానికి ఉన్న దౌర్భాగ్యం అదండి. మనకన్నా 2 సంవత్సరాలు వెనక స్వతంత్రం తెచ్చుకున్న చైనా, ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ చైనా ఇస్ మావో. మావో ఒక పాలసీని తయారు చేశాడు, డ్రీమ్ ఆఫ్ చైనా. డ్రీమ్ ఆఫ్ చైనా, చైనాకి ఒక డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ని సెట్ చేశాడు. ఆ డ్రీమ్ ఏంటంటే చైనా వాళ్ళని విన్నారా మీరు? చైనాకి ముందు భౌగోళికమైన సరిహద్దుల్ని ఫిక్స్ చేయమన్నాడు. ఒక దేశానికి సరిహద్దులు ఫిక్స్ చేయమన్నాడు, అది వాళ్ళ డ్రీమ్. దాని తర్వాత ఈ దేశంలో కాలానికి అనుగుణంగా అనేకమైన మార్పులు అవసరమైతే చేసుకోమన్నాడు, రిజిడ్గా ఉండమని చెప్పరా. మావో దగ్గర నుంచి మధ్యలో వచ్చిన చమన్లాయ్ కానీ, డెంగ్ జియాపింగ్ కానీ, ఈరోజు ఉన్నటువంటి జిన్పింగ్ కానీ వాళ్ళ మావో డ్రీమ్ ఆఫ్ చైనా అనే దాన్ని మార్చరా. దట్ ఈస్ దేర్ పాలసీ. ఆ చైనా కోసం చైనా డ్రీమ్ ఏంటో ప్రపంచాన్ని మొత్తాన్ని ఏరే దశకి ఎకానమీలో ప్రపంచంలో నంబర్ 1గా మన దేశం ఉండాలి. సోషలిజం అంటే ఏంటో చూపించాలి, లేకపోతే మనం ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి, మార్కెట్ అంతా మన దగ్గర ఉండాలి, మన సరిహద్దులు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ డ్రీమ్గా ఏర్పాటు చేసుకుని ఆయన ఒక పాలసీని తయారు చేస్తే ది సక్సెసివ్ లీడర్స్, నేను చెప్పిన మావో కానీ, చమన్లాయ్ కానీ, డెంగ్ జియాపింగ్ కానీ, ఇప్పుడు వచ్చినటువంటి మధ్యలో ఉన్నటువంటి ఇంకొకళ్ళు కానీ, ఇప్పుడు వచ్చినటువంటి జిన్పింగ్ కానీ ఆ డ్రీమ్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో ఏమవుతుందో తెలుసా? ఒక ప్రధాని ఒకటి సెట్ చేస్తే రెండో ప్రధాని దాన్ని తీసేయాలి. ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ఒకటి సెట్ చేస్తే రెండో ముఖ్యమంత్రి దాన్ని తీసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీని ప్రైవేటు పరం చేసి ప్రైవేట్ వాళ్ళు గందరగోళంగా తయారయ్యారు. దాన్ని గవర్నమెంట్లోకి తీసుకొని గవర్నమెంట్ ద్వారా లిమిటెడ్ టైం పెట్టి దానికి అవసరమైతే రేట్లు పెంచి మనం సంపూర్ణంగా చేయలేకపోతున్నాం, ఈ విధంగా కొద్దిగా కంట్రోల్ చేద్దాం అని ఆలోచనకు వస్తే నువ్వు గవర్నమెంట్ని తీసేసి ప్రైవేట్లోకి ఇచ్చేసావు. ఈరోజు ఆయన రేషన్ పేదోళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు రాలేకపోతున్నారు, వాళ్ళ దగ్గర ఇంకోటి మధ్యలో మీడియేటర్ వస్తూ ఉన్నాడు, వాడు ఈడు కలిసి ఏదో చేస్తూ ఉన్నారు. నో మిడిల్ మ్యాన్ అని చెప్పేసి ఒక వెహికల్ కొని వెహికల్లో ఒక డ్రైవర్ని పెట్టి ఒక అసిస్టెంట్ పెట్టి నీ రేషన్ నీ ఇంటికి పంపిస్తుంటే నువ్వు వచ్చి దీన్ని తీసేసావు. చైనాలో ఏమో డ్రీమ్ ఆఫ్ చైనా మావో పెట్టింది, ఇప్పుడు దాకా ఉంటుంది. భారతదేశంలో ఏమో నెహ్రూ పెట్టింది, ఇంకొకళ్ళు తీసేస్తారు, తర్వాత వచ్చినోడు ఇంకొకటి తీసేస్తాడు. ఆఖరికి మనం ఎక్కడ ఉంటామంటే కుక్కర చింపిన విస్తరలాగా ఉంటాం. రాజకీయంగా ఈ మార్పులు జరుగుతున్నటువంటి సమయంలోనే సరే దేశం అభివృద్ధి చెందుతుంది అనేది పక్కన పెట్టేస్తే రాజకీయంగా అభివృద్ధి చెందట్లేదు, ప్రజాప్రదంగా అభివృద్ధి చెందట్లేదు, స్వల్పంగా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులే చూస్తూ ఉన్నాం. సో సమాజం కూడా ఎలా తయారైందంటే సార్, రాను పరిపాలించే అధినేతలు కూడా ఇంతకుముందు చూస్తే మా ఊరికి ఏం కావాలి, మా ఊరికి స్కూల్ కావాలి, మా ఊరికి రోడ్డు కావాలి, మా ఊరికి కమ్యూనిటీ హాల్ కావాలి, మా ఊరికి వాటర్ ట్యాంక్ కావాలి అని అడిగేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఊరికి సంగతి ఏమో కానీ నా ఇంటికి ఏమి ఇస్తావు, మా ఇంట్లో మా అమ్మ ముసలమైంది, ముందు మాకు పెన్షన్ ఇస్తావా లేదా,
లేకపోతే మా నాన్న రైతు భరోసా ఇస్తావా లేదా, లేకపోతే మా చెల్లి పెళ్ళికి వచ్చింది పెళ్లి కానుక ఇస్తావా లేదా, ఇలా ఇండివిజువల్గా తన ఇంటి కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. తన ఇల్లు వదిలిపోయి అయిపోయిన తర్వాత మా అమ్మ లేదు, మా చెల్లి లేదు, మా తమ్ముడు లేదు, ముందు నాకేమి ఇస్తావు చెప్పు. ప్రభుత్వం అక్కడ దాకా వెళ్ళిందండి. ఇప్పుడు నీకేం కావాలో అడుగునే సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. అంతేగాని నీకు కమ్యూనిటీ డెవలప్మెంట్ కానీ టోటాలిటీ సొసైటీని గురించి ఆలోచించడం కానీ నాకు మా విలేజ్కి ఏం కావాలి అనేది పోయి మా ఊరికి ఏం కావాలని పోయి నాకేం కావాలని దశలోకి వచ్చాం. నాకేంది దానికి లిమిట్ ఉందా? దానికి లిమిట్ లేదు. ఇంకా నాకేం కావాలంటే ఈ ఊర్లో మొత్తం, ఈ జిల్లాల మండలం మొత్తం, జిల్లాల మొత్తం నేనే రాజుని, నేనే నాయకుడిని, మొత్తం నా చుట్టూ తిరగాలి అనుకునే దశలోకి ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క జిల్లాలో ఒక మండలంలో ఒకరిని పెట్టుకొని వాడిని నడిపించడం కోసం, వాడిని ఎదిగించడం కోసం అన్నీ వాడు చెప్తే చేయాలనే దశలోకి వచ్చేసారు. ఏం బాగుపడుతుంది సమాజం? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక నా అనేదాన్ని తీసేసాడు, మీడియేటర్ని తీసేసాడు. 2,75,000 కోట్ల రూపాయలు పేదలకి ఏ రోజు కూడా 76 సంవత్సరాలుగా ఓటేయటం తప్ప ప్రభుత్వం సొమ్ము 10 రూపాయలు చూడనటువంటి వ్యక్తులకి ఆటోమేటిక్గా నువ్వు ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఒక బటన్ నొక్కితే నీ అకౌంట్లోకి వచ్చే మార్గం పెట్టాడు ఆయన. ఈరోజు నిన్న ఒక కథను మాట్లాడుతున్నాడు. ఎట్లుందా అని అడిగితే ఏముంటుందండి, అంతకుముందు నెలకి ఏదో ఒకటి మా ఇంటికి వచ్చి మా అకౌంట్లో పడేది, మేము కాస్త ఏదన్నా తింటాం కానీ లేకపోతే ఏదో కొనుక్కోవటం కానీ ఉండేది. ఇప్పుడు సంవత్సరం కాలంగా అసలు మాకు ఏమీ రావట్లేదు, మేము ఎలా ఉంటాం చెప్పండి అని బూతులు తిడతా ఉన్నాడు. ఓకే, అంటే ఆ దశలోకి వచ్చారు. నీకు సొసైటీని గురించి ఆలోచించకుండా విజనరీ అనుకోవచ్చు మనం. దేనిలో ఒకవేళ నిజంగా విజనరీ అయితే 76 సంవత్సరాలు 40 సంవత్సరాలు మనకి అడ్మినిస్ట్రేషను ఎక్స్పీరియన్సు, వయసు 76, స్వతంత్రం వచ్చి కూడా 76, అవునా? ఇంకా ఈ దేశం ఇంకా డెవలప్ అవుతూ ఉందంటే కింద ఒకటి జాకీ పెట్టి లేపుతూ ఉండాలా. 2047కి మనం అభివృద్ధి చెందిన దేశం అవుతామంట. 2047కి వీళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు. 2047లో మన ట్రంప్ లాంటి వాళ్ళు ఇంకో 4 దేశాల్లో తగిలితే మన దేశం ఎక్కడ ఉంటుందో తెలీదు. నువ్వు ఎందుకు చేసుకోలేకపోతున్నావు అంటే నీకు ప్రతి నాయకుడు ప్రతి రాజకీయ పార్టీలో ఈర్ష్య గుణంతో వచ్చారు వీళ్ళందరూ కూడా. సమాజం అంటే చదవమనండి, పుస్తకం చదవమనండి ఒక నాయకుడిని. అది లేవు, అలాంటి పరిస్థితులు లేవు ఈరోజు. రైట్, చూద్దాం సార్ రేపు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉంటాయి, అప్పుడు పోలీసుల రియాక్షన్స్ కావచ్చు, లేదంటే ఎందుకంటే పోలీసులు ఎక్కువ ఇప్పుడు రేపు నేను కూడా ఆయనతో ఉంటాను, మీరు కూడా ఉంటారు కాబట్టి మీరు చూడండి. అక్కడికి పోయిన జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా సిఐనో ఎస్ఐనో కానిస్టేబుల్స్ 4-5 సస్పెండ్ చేయాలి, లేకపోతే ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవి జరగాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోతే తప్ప జరగట్లేదు అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు విన్ అయినట్టే కదా. అంతే కదా. అసలు మీరు ఇందాక అన్నటువంటి దళితులందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నట్టే కదా. ఎందుకున్నారు? ఆయన ఓన్ చేసుకున్నాడు కాబట్టి. మీరెందుకు పోయి కనీసం పలకరించలేకపోతున్నారు? నేను అడుగుతున్నా, మీరు కూడా ఫ్రేలో ఉంటే, మీరు కూడా కాంపిటేటివ్ అయితే మీరు వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత ఆయన వెళ్ళొచ్చిన గంటకు మీరు వెళ్ళండి. వాళ్ళు మిమ్మల్ని ఏమంటారో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారో చూద్దాం. ఖచ్చితంగా దీనికి మాట్లాడాలి, చూద్దాం సార్ దీనికి సంబంధించిన పరిణామాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జూపూడి ప్రభాకర్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి, ప్రయాణ చేద్దాం.